హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజయ్. ఈరోజు మనం ఎలక్ట్రోలక్స్లో ఉన్న వాషర్ కమ్ డ్రయర్ గురించి తెలుసుకుందాం. సో దీని మోడల్ వచ్చేసి మనకి EWW 9024 P5WB. ఇది మనకి 9/6 kgsలో అవైలబుల్గా ఉంటుంది. సో మీకు చెప్పినట్టుగానే వాషర్ కమ్ డ్రయర్. సో దీంట్లో మీరు 9 kg వాష్ చేయొచ్చు అండ్ 6 kg 100% మీరు డ్రై చేయొచ్చు. అండ్ దీంట్లో మీకు 15 ప్రోగ్రామ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ 15 ప్రోగ్రామ్స్లో మీకు తగిన ప్రోగ్రామ్ అనేది మీరు యూజ్ చేసి దీంట్లో వాష్ చేయొచ్చు. అండ్ దీంట్లో మీకు నార్మల్ ఫాస్ట్ సైకిల్స్, ఈ 15 ప్రోగ్రామ్స్లోనే మీకు 3 ఫాస్ట్ సైకిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో క్విక్ 15 అండ్ డైలీ 39 అండ్ ఫుల్ వాష్ 60. సో దీంట్లో ఏంటంటే మీరు ఒకవేళ షార్టర్ టైంలో వాషింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ప్రోగ్రామ్స్ యూజ్ చేయండి. అండ్ దీంట్లో మీకు బుల్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. జనరల్గా మనం బుల్ అనేది ఓన్లీ హ్యాండ్ వాష్ మాత్రమే చేస్తూ ఉంటాం, ఎందుకంటే అది చాలా డెలికేటెడ్గా ఉంటుంది కాబట్టి. సో దాన్ని కూడా మనం వాషింగ్ మిషన్స్లో యూజ్ చేయొచ్చు. ఈవెన్ బుల్ ఒకటే కాదు, ఈవెన్ ఏవైతే మీరు హ్యాండ్ వాష్ ఓన్లీ అనే క్లాత్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు ఈ బుల్ ప్రోగ్రామ్లో యూజ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనకి ఫేవరెట్ ప్రోగ్రామ్. సో ఈ 15 ప్రోగ్రామ్స్లో ఒక ప్రోగ్రామే ఫేవరెట్. సో ఫేవరెట్లో ఏంటంటే జనరల్గా మన ఇంట్లో కిడ్స్ కానివ్వండి, లేకుంటే ఏజ్డ్ పర్సన్స్ కానివ్వండి, లేదంటే ఎవరైనా మేడ్స్ ఉన్నారు, వాళ్ళకి ప్రాపర్గా వాషింగ్ మిషన్ యూజ్ చేయడం రాదు, అలాంటి వాళ్ళ కోసం మీరు రెగ్యులర్గా మనం మిక్స్డ్ ప్రోగ్రామ్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ ప్రోగ్రామ్ని మీరు నార్మల్గా ఫేవరెట్ ప్రోగ్రామ్లో సేవ్ చేసుకున్నారనుకోండి, డైరెక్ట్గా మీరు ఫేవరెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీరు ఏదైతే ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారో డైలీ, ఆ ప్రోగ్రామ్ అనేది ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. అండ్ దీంట్లో మీకు 9/6, సో 9 kg వాష్ చేయొచ్చు అండ్ 6 kg డ్రై చేయొచ్చు. సో మీరు నార్మల్గా ఇందులో ఒకవేళ ఓన్లీ డ్రై కావాలి, సో నేను ఓన్లీ డ్రై మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మీరు అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు మోడ్ అనేది సెలెక్ట్ చేయాలి. సో మీకు వాష్ ఉంటుంది, వాష్ ప్లస్ డ్రై ఉంటుంది అండ్ ఓన్లీ డ్రై ఉంటుంది. బట్ దీంట్లో మీకు డ్రై అనేది అన్ని ప్రోగ్రామ్స్లో అవైలబుల్ ఉండదు. ఓన్లీ 4 to 5 ప్రోగ్రామ్స్లోనే మీకు కంప్లీట్గా వాష్ అండ్ డ్రై చేయొచ్చు, లేదా డ్రై కూడా ఆప్షన్ మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు పర్టికులర్ ప్రోగ్రాంలో కూడా మీరు టైం సెలెక్ట్ చేసుకుని డ్రై చేయాలి అనుకుంటే మీరు ఇండివిజువల్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. సో మినిమం షార్టర్ టైం వచ్చేసి మీకు 15 minutes ఉంటుంది అండ్ మ్యాక్స్ వచ్చేసి మీకు 2 hours వరకు కూడా ఉంటుంది. సో దీంట్లో కూడా మీరు టైం అడ్జస్ట్ చేసి కూడా మీరు ఇందులో యూజ్ చేయొచ్చు. సో దీంట్లో మీకు అల్ట్రామిక్స్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో జనరల్గా అల్ట్రామిక్స్లో మీరు డిటర్జెంట్ కానివ్వండి, లేకుంటే లిక్విడ్ డిటర్జెంట్ కానీ యూజ్ చేసినప్పుడు ఇది వాటర్లో మీకు 6 minutes వరకు థరోలీ డిజాల్వ్ చేస్తుంది. ఆ డిజాల్వ్ చేసిన తర్వాత మీకు క్లాత్ మీద స్ప్రే అవుతుంది కాబట్టి కలర్ ఫేడింగ్ ఇష్యూ ఉండదు అండ్ టియర్ అయ్యే ఛాన్సెస్ అస్సలు ఉండదు. అండ్ కంప్లీట్గా డిజాల్వ్ అవ్వడం వల్ల మీరు ఏదైతే డిటర్జెంట్ యూజ్ చేస్తున్నారో దాని 100% బెనిఫిట్స్ అనేవి మీకు లభిస్తాయి. అండ్ దీంట్లో మీరు స్టీమ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సపోజ్ మీరు క్లాత్లో స్టీమ్ కూడా యాడ్ చేయాలనుకుంటే మీరు హైజీనిక్ కేర్ కూడా ఇందులో యూజ్ చేయొచ్చు. అండ్ దీంట్లోనే మీరు సమ్ టైమ్స్ ఒకవేళ కిడ్స్ మాటికి మిషన్ని యూజ్ చేస్తున్నారు, సో దీన్ని స్టాప్ చేయాలి, సో కంట్రోల్ని ఆపాలి అనుకున్నప్పుడు మీరు నార్మల్గా దీంట్లో చైల్డ్ లాక్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో చైల్డ్ లాక్ యూజ్ చేయడం వల్ల సో కంట్రోల్ ప్యానెల్లో ఎక్కడ యూజ్ చేసినా కూడా ఎక్కడ చేంజ్ అప్ అనేది అవ్వదు. అండ్ దీంట్లో ఉన్న ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే యాడ్ క్లోజ్. సో జనరల్గా మీరు వాషింగ్ మిషన్ స్టార్ట్ చేశారు, సో మళ్ళీ ఏదైనా క్లాత్ మిస్ అయ్యారు, మళ్ళీ మీరు యాడ్ చేయాలి అనుకుంటారు, సో మళ్ళీ మీరు ఈ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఎప్పుడైతే వాషింగ్ మిషన్ స్టార్ట్ చేస్తారో అప్ టు 15 minutes లోపల మీరు ఏదైనా క్లాత్ యాడ్ చేయాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా యాడ్ అనేది చేయొచ్చు. సో దీనివల్ల మీరు లాంగర్ టర్మ్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ దీంట్లో మనకి చూసుకుంటే వాషర్ కమ్ డ్రయర్ కాబట్టి జనరల్గా చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఇందులో 70%, 80% జనరల్గా మీ నార్మల్ వాషింగ్ మిషన్లోనే 70% డ్రై అవుతుంది. బట్ వాషర్ డ్రయర్ అనేది మనకు రెయినీ సీజన్లోను అండ్ వింటర్ సీజన్లోను చాలా బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ ఒకవేళ మనకి స్పేస్ ఇష్యూ ఉంది, సో బయట మనం హ్యాంగింగ్ ఇష్యూ అనేది ఉంది అనుకుంటే డెఫినెట్గా మీరు వాషర్ కమ్ డ్రై తీసుకోండి, 100% డ్రై అవుతుంది. అండ్ దీంట్లోనే మీకు డ్రైన్లో కూడా లెవెల్స్ ఉంటాయి. సో ఒకవేళ మీరు కబోర్డ్ డ్రై కానివ్వండి, లేదంటే ఐరన్ డ్రై కానివ్వండి, లేదు అంటే మీరు సపోజ్ ఎక్స్ట్రా డ్రై కావాలి అనుకున్నప్పుడు దీంట్లో మీరు డ్రైనెస్ లెవెల్ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి కంప్లీట్గా టైం డ్రై, సో నార్మల్గా మీరు టైం ఇండివిజువల్గా సెలెక్ట్ చేసి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనకి యూనిట్ చూసుకుంటే లుక్ అండ్ ఫీల్. సో లుక్ అండ్ ఫీల్లో మీకు ఇది వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో వస్తుంది. సో డ్యూల్ టోన్లో వస్తుంది కాబట్టి చాలా బాగా లుక్ ఉంటుంది. అండ్ దీన్ని లార్జ్ డ్రమ్ ఉంటుంది కాబట్టి మీరు ఏ ఫ్యాబ్రిక్ వేసినా కూడా లోడింగ్ అన్లోడింగ్ చాలా ఈజీ అండ్ చాలా స్పేస్ ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా మనకి క్లాత్ అనేది టియర్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. అండ్ దీంట్లో ప్రతి ప్రోగ్రాంలోనూ మీరు కస్టమైజేషన్ చేయాలి అనుకుంటే లైక్ టెంపరేచర్, స్పిన్ని మీరు వేరియేషన్ చేయాలి అనుకుంటే మీరు దీంట్లో వేరియేషన్ కూడా చేయొచ్చు.
సో సపోజ్ మీరు టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే మీరు టెంపరేచర్ని డిక్రీజ్ చేసుకోవచ్చు, అండ్ స్పిన్ని కూడా మీరు డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు డీలే స్టార్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది. సపోజ్ మీరు బయటికి వెళ్తున్నారు, సో నార్మల్గా మీరు ఒక 3-4 అవర్స్ తర్వాత వస్తారు, సో అప్పుడు వాషింగ్ కంప్లీట్ అవ్వాలి అనుకుంటే మీరు నార్మల్గా ఇందులో డీలే ఆప్షన్ ఉంటుంది. సో మీకు 0 నుంచి 20 అవర్స్ టైం ఉంటుంది. సో దీంట్లో మీరు టైం సెట్ చేసుకొని డీలే స్టార్ట్ యూజ్ చేయడం వల్ల మీరు ఎప్పుడైతే మన హోమ్ విజిట్ అవుతారో అప్పటి వరకు మీకు వాష్ అనేది స్టార్ట్ అయిపోతుంది అండ్ ఫినిష్ కూడా అయిపోతుంది. సో ఇలాంటివి అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటివి యూజ్ చేయండి. థ్యాంక్ యూ. Electrolux, Swedish thinking, better living. Thanks for watching. Subscribe for more such informational videos.